పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను ఈ మాట్లాడింది ఎవరు? ఈ మాట్లాడారు కాబట్టి మీ టైం వచ్చిన మీరు చెప్పండి. వినాలా మీరు చూపించిన వీడియోలో వినాలమ్మా. మీరు చూపించిన వీడియోలో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడ వల్గర్గా మాట్లాడాలి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు 4 పెళ్లిళ్ళు చేసుకుంటే వాస్తవం కాదా? పవన్ కళ్యాణ్ గారు సంవత్సరానికి ఒకళ్ళు మార్చింది వాస్తవం కాదా? పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడితే నాకు అర్థం కావట్లా. పవన్ కళ్యాణ్ గారు మార్చింది దగ్గర నేను చెప్పింది లేకపోతే లేదు మాట్లాడదు. దీనికి నేను మాట్లాడచ్చా? వినండి. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు మాట్లాడారా? పవన్ కళ్యాణ్ గారు 4 పెళ్లిళ్ళు చేసుకున్నారు కానీ చేసుకున్నారు అన్నారు. మీరు కార్లు మారుతున్నారు ఆయన ఏమంటారు? తప్పే ఉంది. అది తప్పు కాదు కదా. పవన్ కళ్యాణ్ ఒక పెళ్లి చేసుకున్నాడా? శ్రీరాముడు లాగా ఒక పెళ్లి చేసుకున్నాడా? కాదు కదా. శ్రీకృష్ణుడు లాగా 5-6 పెళ్లిళ్ళు గోపికలు ఎంతమంది అన్నారు కూడా లెక్కలేదు. శ్రీకృష్ణుడికి అయితే గోపికలు ఎంతమంది అన్నారు లెక్క చెప్పగలం. పవన్ కళ్యాణ్ గారికి గోపికలు ఎంతమంది ఉన్నారు లక్ష్మణ్ ఒక్క నిమిషం. అప్పుడే చెప్తున్నారు ఏంటి అరుణ గారు వాయిస్ మ్యూట్ లో ఉంది. సార్ మనకు మంచినీళ్ళు ఇవ్వండి. ఇంకొకటి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి లీగల్ గా చట్ట ప్రకారం పెళ్లి చేసుకొని లేదంటే డైవర్స్ వెళ్ళి దానికి సంబంధించి అలిమోని ఇచ్చి మొత్తం క్లియర్ చేసుకున్నటువంటి ఒక వ్యక్తి గురించి నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటే మాట్లాడాల్సిన అవసరం నీకేంటి? ఓకే రైట్. ఓకే లక్ష్మణ్ పాయింట్ లో రండి. లక్ష్మణ్ పెట్టింది ఏంటి? అసెంబ్లీ సమావేశం ఆయన తప్పు మాట్లాడితే తప్పని చెప్పాలి. ఎక్కడ కూడా లేదు ఉన్నట్టుగా చెప్పలేదు కదా. లేదు ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మాట్లాడాలా? కానీ మీరు గొంతు చించుకోవడం వినాలి కదా. వినండి రాయపడి అన్న గారు, మీరు మాట్లాడిన మాటలు మీరు వెనక్కి తీసుకోండి. మీరు గతంలో మాట్లాడినా ఇప్పుడు మాట్లాడినా నేను మాట్లాడిన మాటలు తప్పు అని తీసుకోండి. మీరు మాట్లాడిన మాటలు తప్పు లక్ష్మణ్ ఇప్పుడు బెదిరింపులు ఇవన్నీ కూడా తర్వాత చూద్దాం. ఓకే ఇప్పుడు బెదిరింపులు వార్నింగ్లు ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు జరిగిన దాని గురించి మాట్లాడుకుందాం. రేపు మీరు గెలిచిన తర్వాత బెదిరింపులు ఇవి అవి గళ్ళు పురాణాలు చేస్తున్నాం, అలా సినిమా చూపిస్తా ఈ సినిమా చూపిస్తా ఇవన్నీ ఇది అనవసరమైన మాటలు. టైం వేస్ట్. వర్మ గారు వినాలి కదా. వర్మ గారు మమ్మల్ని మాట్లాడు.